ఓ దేశ విదేశాంగ మంత్రి మరో దేశంలో పర్యటిస్తున్నప్పుడు భద్రతా చర్యలు ఏ స్థాయిలో ఉండాలి? చీమ చిట్టుకుమన్నా సరే సెక్యూరిటీ ఫోర్స్ అలర్ట్ అయ్యే స్థాయిలో భద్రత ఉండాలి కదా. కానీ బ్రిటన్లో ఏం జరిగింది? మన విదేశాంగ మంత్రి జయశంకర్ టూర్లో ఘోర భద్రతా వైఫల్యం. అది కూడా కరుడుగట్టిన ఖలిస్తానీ ఉద్యమకారులు మూకుమ్మడిగా మంత్రి కాన్వాయ్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం. ఇది బ్రిటన్ ప్రభుత్వానికి తెలిసే జరిగిందా? ఖలిస్తానీ తీవ్రవాదులు అక్కడకు ఎలా వచ్చారు? ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. విదేశాంగ మంత్రి జయశంకర్ లండన్ చాటమ్ హౌస్ వెళ్లారు. ఇది ఒక ప్రాచీన బ్రిటిష్ థింక్ ట్యాంక్. అక్కడ మీటింగ్లో గంటసేపు పాల్గొన్నారు. అదే సమయంలో హౌస్ బయట ఓ ఖలిస్తానీల గుంపు ఖలిస్తానీ ఉద్యమ నినాదాలతో మూకుమ్మడిగా తయారయ్యారు. మంత్రి మీటింగ్ అయ్యాక కారులో వెళ్తున్నప్పుడు ఓ ఖలిస్తానీ కారును వెంబడిస్తూ నినాదాలు చేసుకుంటూ భారతీయ పతాకాన్ని చింపేస్తూ తరుముకు వెళ్లాడు. మంత్రి పర్యటనలో ఇది ఒక తీవ్రమైన భద్రతా ఉల్లంఘన. మీటింగుకు దాదాపు 30 నుండి 40 మీటర్ల దూరంలో ఖలిస్తానీ పతాకాలతో ఉన్న నిరసనకారులు గుమిగూడారు. ఈ గుంపు మంత్రి శంకర్ రాకముందే అక్కడకు ప్రీ ప్లాన్డ్గా చేరింది. పోలీసులు ఈ ఉద్యమకారులను చెడగొట్టడానికి చాలా సమయం ఉన్నా మొక్కుబడిగా ఓ పాడైన బారికేడ్ను అడ్డంగా పెట్టారు. మంత్రి కారును వెంబడించిన వ్యక్తి సరిగ్గా బారికేడ్ వెనకనే ఉండి పరిగెత్తాడు. అంతలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. మంత్రి పర్యటన ఉన్నా పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ను పిలిచి భద్రతా ఉల్లంఘనపై నిరసన తెలియజేసి వివరణ కోరింది. యూకే కూడా నామమాత్రపు వివరణతో సరిపెట్టేసింది. గతంలో ఖలిస్తానీలు ఇంగ్లండ్లో భారత వ్యతిరేక ఉద్యమాలెన్నో చేశారు. జనవరిలో లండన్ హైకమిషన్తో పాటు భారత హైకమిషన్పై కూడా దాడి జరిగింది. త్రివర్ణ పతాకాన్ని అవమానించి ఆస్తులను నాశనం చేశారు. ఖలిస్తానీల విషయంలో బ్రిటన్ వైఖరి భారత్ను ఆందోళన కలిగించేదిగా ఉంది. ఖలిస్తానీ ఉద్యమాలను భద్రతా ముప్పుగా భావించని బ్రిటన్ తగిన చర్యలు తీసుకోకపోవడంతో చివరకు విదేశాంగ మంత్రి పర్యటనలోకి చొచ్చుకొచ్చే స్థాయి వరకు వెళ్లింది. ఈ పరిణామం ఖచ్చితంగా రెండు దేశాల దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.